दक्कन न्यूज़ 9 में आप तमाम का इस्तकबाल है। शादनगर के एमएलए वीरलापल्ली शंकर ने कहा कि भारतीय राष्ट्र समिति ने तेलंगाना के जज्बात पर 2 बार इख्तिदार हासिल किया है और रियासत को खर्च के ढेर में तब्दील कर दिया है। एमएलए शंकर ने बुध को मुकामी एमएलए कैंप ऑफिस में एक प्रेस कॉन्फ्रेंस से बात करते हुए ये कहा। आइए नाज़रीन देखें इसी की तफसीली रिपोर्ट। आइए नाज़रीन देखें हमारे नुमाइंदे शकील अहमद की खुसूसी रिपोर्ट। दक्कन न्यूज़ 9 को लाइक करें, शेयर करें और सब्सक्राइब करना ना भूलें। మన నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు మన నియోజకవర్గంలో ఒక 50 అంగన్వాడీ సెంటర్లు వస్తాయి. పాపం చిన్న పిల్లలు ఏదో విద్యను పెద్ద అభివృద్ధి చేసామని గొప్పలు చెప్పిన నాయకులు ఇలా అంగన్వాడీ సెంటర్లు లేక కిరాయిలకు ఉండి బిక్కుబిక్కుమని ఎలుకలు పాములు దూరుతున్న సందర్భంలో నాకే నా మనసు చెల్లించింది. నా స్వయంగా 5-6 సెంటర్లు పోయి నా స్వయంగా రిన్వరేషన్ చేసిన బాధ కలిగి ఒక దాదాపు మనకు ఒక 30 అంగన్వాడీ సెంటర్లు ఉంటాయి. ప్రతి మండలానికి యావరేజ్లా 5, 3, 4 మున్సిపాలిటీలో మా చెన్నన్న మా బాబరు వీళ్ళందరూ అంటారు తిరుపతి వీళ్ళంతా బసవమన్న విశ్వమన్న చెప్తారు. ఒక 5 సెంటర్లు కావాలంటే కూడా ఈ మున్సిపాలిటీ పరిధిలో కొత్తూరు ఈ మున్సిపాలిటీ పరిధిలో కూడా 5 అంగన్వాడీ సెంటర్లు తేవడం జరిగింది. మిగతా విషయాలు పొందూరు విషయంలో కొన్ని బ్రిడ్జీలు కనెక్టివిటీ తగ్గాయి. ఎలక్షన్ ముందు ఆగా మేఘాల మీద కొబ్బరికాయలు కొట్టారు, ఏదో కథలు చేసారు. ఆ విషయాలలో నేను రోజు ఒక దగ్గర ఒక మండలంలో దాదాపు యావరేజ్ ఒక 30 కోట్ల రూపాయలు తేవడం జరిగింది. అన్ని ప్రొసీడింగ్లతో సహా మనం మండల వారీగా మీటింగ్లు పెట్టదలుచుకున్నాం. అంటే ఇప్పుడు ప్రజలకు అవసరం ఉన్న పనులు అంగన్వాడీలో మీకు కూడా తెలుసు, పత్రికా సోదరులకు కూడా తెలుసు ఎంత అవసరమో, అంగన్వాడీ సెంటర్లు ఎంత అవసరమో మీ అందరికి తెలుసు. కాబట్టి పొందూరు మండలానికి సంబంధించి మా చైర్మన్ గారిని నువ్వు చెప్తావు, పురుషోత్తం రెడ్డి గారు ఆ వర్క్స్ విషయంలో అన్ని చెప్తారు. రేపు మళ్ళీ పొందూరు మండలంలో మీటింగ్ పెట్టేది ఉంటే ఆడపిస్తాం. ఇవాళ వాళ్ళంతలో వాళ్ళే తప్పు చేయమని చెప్తారు, వాళ్ళంతలో వాళ్ళే పోతారు. అంటే నిజం భగవంతుడు ఎలా ఆయన స్వయాన వాళ్ళ కుటుంబ సభ్యురాలే ఆమెనే ఇలా ప్రకటిస్తా ఉంది. ఇలా హరీష్ రావు దోపిడీ చేసిండని, సంతోష్ దోపిడీ చేసిండని, అధికారులు కూడా దోపిడీ చేసిరని చెప్పి స్వయాననే చెప్పినాక ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఇంకా పారదర్శకత కాంగ్రెస్ పార్టీ ఇంకేం చూపెట్టగలుగుతారు? మీరు ఆలోచన చేయాలి, తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి, తెలంగాణ రైతులు ఆలోచన చేయాలి, పార్టీలు కూడా అందరూ కూడా ఆలోచన చేయాలి. ఒకటే ఒక తెలంగాణ పేరు మీద అధికారాన్ని 2 సార్లు అనుభవించి అప్పుల కుప్ప చేసి మళ్ళా ఉల్టా చోరు కోత్వాలన్నట్టుగా మేమే బుద్ధిమంతులము, మేమే పెద్ద సత్యాచందులం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతున్నారు. కాబట్టి తేటతెల్లి అయిపోయి సిగ్గులేని వదివలు ఇంకా కనీసము రాజకీయాల పరిజ్ఞానం ఏదో ప్రజలు ఒకసారి లంగలకు దొంగలకు దోపిడలకు కూడా అవకాశం ఇస్తుంటారు. అంటే మారుతారేమో వీళ్ళ నైజాం వీళ్ళ నీతి మారుతారేమో అని చెప్పి ఓటు రూపేణ కొందరికి అవకాశాలు ఇస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఎవరో పనికిమానే విధవలు రాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దానం చేస్తారంట. అరే సన్నాసులారా, రాష్ట్రంలో ఏమో నిజం నిర్ధారణ అయిపోయింది, మీరు కనీసం తప్పును ఒప్పుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిది దిష్టిబొమ్మ దానం చేస్తే అది మీ విఘ్నత వదిలేస్తున్నాం. ఇటువంటివి నిజంగా కూడా చెప్పాలంటే ఆరోపణలు వస్తాయి. పివి నరసింహారావు మీద కూడా ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. ఆరోపణలు పద్ధతి లీగల్ గా ఎదుర్కొన్నారు. మీరు కూడా తప్పుడు ఆరోపణలు అయితే ఎదుర్కోండి, కానీ పుట్టిగానే
ఇలా మా వాళ్ళు నిండా మునిగినాక కూడా ఇంకా మునగలేదని అంటే ఇంకా ఏం చెప్పాలి వీళ్ళకు. అందుకే ప్రజలు కూడా విఘ్నులు, అన్ని పార్టీల్లో కూడా నేను చెప్తా ఉన్నా, అందరు ప్రజలు కూడా చెప్తా ఉన్నా, వాళ్ళు నిండా నూరాల్లా ఒకటే కాదు, మిషన్ భగీరథ మీద దోపిడీ, మిషన్ కాకతీయ దోపిడీ, మిషన్ భగీరథ దోపిడీ, మైండ్ శాండ్ ఏదో వదలలేవాలి ఈ రాష్ట్రంలో. మైండ్ మీ అందరూ తెలుసు. కానీ ఇప్పటికైనా నేను పత్రికా సోదరులు కూడా కోరుకుంటున్నా, మనస్ఫూర్తిగా మనమంతా తెలంగాణ పౌరులు. ఇవాళ రేపటి భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది. మనం కాపాడుకోకపోతే ఉంటుంది. రాజకీయాలల్లో మీరు చూసిర్రు ఇవాళ ఒక మన నియోజకవర్గంలో చూడండి, ఎంతో మంది 10 నా కళ్ళ ముంగల అయితే ఒక 5-6 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ సంపదలను చూడండి, 10 ఏళ్ల నుంచి చేసిన సంపదలను మీరు ఒక్కసారి వినండి. అంటే ప్రజలు ఒక ప్రజాస్వామ్యంలో ఒక అవకాశం ఇస్తే దోపిడీ ఏజెండా అంటే ఇంకా మేము ఏం చేయాలి? కుంభకోణాలే కమిషన్ల ఏజెండా. అసలు ప్రజలు ఓట్లు వేసేది దాచుకోవడానికి అంటే ఎట్లా? ఇది ఇప్పటికైనా ఇది అందరికీ కళ్ళ ముందలా కనబడే నిజం. ఇది మేము దోపిడీ చేయలేదు, మేము సత్యహరిచంద్రులం అంటే ఏ ఒక్క పౌరుడుగా మనస్ఫూర్తిగా, ఒకటి లోపడి మనస్ఫూర్తిగా ఎవరు అంగీకరించరు. మన రాజకీయ చరిత్రలు అందరికి తెలుస్తాయి, మన జీవిత చరిత్రలు అందరికి తెలుస్తాయి. మనం చేసే అగాధాలు, అన్యాయాలు, అక్రమాలు, దోపిడీలు, ఎన్నో ప్రతి పౌరునికి షాద్నా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు తప్పులను, ఈ దోపిడీలను, ఈ అన్యాయాలను, ఈ అవినీతిని మనం సమర్థించుకుంటూ పోతే కొందరు కార్యకర్తలు కూడా, టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. మొరుగుమన్నప్పుడల్లా కుక్కలు మొరిగినట్టు మొరుగుతారు. బహు అంటే ఏమొస్తుంది? ఎలా స్వయాన కూతురు ఎలా తిరగబడ్డదంటే మీరు అర్థం చేసుకోవాలి. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అర్థం చేసుకోవాలి. ఏదో రాజకీయ లబ్ధి కొరకు, ఏదో నాకు రాజకీయాల అవకాశం వస్తుందేమని చెప్పి ఎన్ని అన్యాయాలు, ఎన్ని అక్రమాలు, ఎన్ని దుర్మార్గాలు, ఎంత అవినీతి పాల్పడితే మనం క్షమించదు. అది క్షమిస్తే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది. తస్మాత్ జాగ్రత్త నేను చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరికి. తప్పకుండా ప్రజలు ఇప్పటికైనా గ్రహించాలి. అవకాశాలు ఇస్తారు, మీ తప్పు కాదు. ఇప్పుడు ఎవరికైనా అవకాశాలు ఇస్తుంటారు, కానీ అది ఆ అవకాశం అనేది ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం, రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమం, మన నియోజకవర్గానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకోవాలి మనం. కానీ ఈ అవినీతికి, అక్రమాలు పాల్పడిన వాళ్ళకు కొత్త పలికితే దేవుడు క్షమించడు, ప్రజలు క్షమించాలని చెప్పి నా విజ్ఞప్తి. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులు, ప్రస్తుతం సంక్షేమంలో ఉన్న ఒక పార్టీ అమ్మ పలుకు, జగదంబ పలుకు ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తా ఉన్నాయి. లిబరల్గా మారిన లిక్కర్ రా ఒక పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకుందో అంటాం కదా. సర్వస్వ దేవతలు ఉంటారు. అప్పుడప్పుడు ఒక దుర్మార్గాన్ని కానీ, అన్యాయాలను కానీ అంచువేతకు దేవుని రూపంలో కొందరు పలుకుతూ ఉంటారు, అప్పుడప్పుడు పలుకులు. కాబట్టి ఈ రాష్ట్రంలో, ఈ దేశం, మన స్వాతంత్రం రాకముందు దేశంలో నీటి ప్రాజెక్టులు చాలా, బ్రిటిష్ పరిపాలన పారదోలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో, ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ఈ భారతదేశంలో
ప్రతి పౌరునికి ఆహార భద్రత కల్పించాలి. ఆహార భద్రత కల్పించాలంటే నీటి వసతులు కావాలని చెప్పి ఎన్నో బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఈ దేశంలో తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్, నిజాం సాగర్ ప్రాజెక్ట్, శ్రీప్రాద ప్రాజెక్ట్, ఎన్నో ఒక 20 నుంచి 30 ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తేవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన ప్రాజెక్టులు ఎంతో మంది రైతు జీవితాలలో వెలుగుని నింపి ఆహార భద్రత కూడా కాపాడగలిగారు, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టగలిగారు. కానీ ఇవాళ తెలంగాణ కావాలని ఎంతో మంది ఉద్యమకారులు, మేధావులు, సపడ్డ వర్గాలు అడిగితే నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి సామాజిక న్యాయం చేస్తామని చెప్పి ఎన్నో విధాల ఉద్యమాలు వస్తే యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్న ప్రేమ, ప్రజలపై ఉన్న అభిమానం, ఉద్యమకారుల యొక్క కోరిక ఉద్యమం నిజమని గ్రహించి స్వపక్షంలోనే ఎంతోమంది ఎంపీలు వ్యతిరేకించిన, మంత్రులు రాజీనామా చేసిన, మనకు ఈ యొక్క అధికారం ముఖ్యం కాదు, ప్రజలు ముఖ్యం, ఈ దేశానికి కావాల్సిన స్వేచ్ఛ, సమానత్వాన్ని, సామాజిక ఆర్థిక న్యాయాన్ని సాధించాలనేదే కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి మీరందరూ యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు. ఒక పార్టీ అధికారంలోకి వచ్చి నీళ్లు, నిధులు, నియామకాలు, సామాజిక న్యాయం అని చెప్పి తెరచాటు రాజకీయాలు చేసి ప్రజాస్వామ్య ముసుగులో దోపిడీ చేసి అన్ని రంగాల వారిని అన్యాయం చేసి ఇవాళ అపర భగీరథుడు అనే పేరు తెచ్చుకున్న వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బహుళార్థ సాధక ప్రాజెక్టులు ఒకటి నిర్మాణం చేయాలి, ఉమ్మడి రంగారెడ్డిని ఇంక్లూడ్ షాద్నగర్ ఒక నీటి వసతిని కల్పించాలని ప్రాణహిత చేవల తుమ్మిడి ఎట్టి దగ్గర 65 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్న తుమ్మిడి ఎట్టి దగ్గర గుహలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేపడితే దాదాపు దాంట్లో 11,000 కోట్లు ఖర్చు పెట్టినాక ఇవాళ గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవాళ పేరు ప్రతిష్టలో మరి ఎందుకో కానీ ఆ యొక్క ప్రాజెక్టు రద్దు చేసి తప్పుడు సమాచారం, ఇష్టానుసారంగా సాంకేతిక పరిజ్ఞానం, ఒక సైంటిఫిక్గా కాకుండా ఒక నీటిపారుదల శాఖ టెక్నికల్గా ఆలోచన లేకుండా మరి వారు ఏ ఉద్దేశంతోనూ ఇలా మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం, కాళేశ్వరం అంటే ఇలాది గోదావరి పాలైంది. ప్రజల సొమ్ము ఎలా దక్షిణ తెలంగాణను ఆ రోజు అన్యాయమైంది, ఈ రోజు అన్యాయమైంది. పాలమూరు ఎత్తిపోతల పథకం తెస్తామని చెప్పి జూరాలకెళ్ళి తీసుకురావాలని చెప్తే ఆ రోజు మళ్ళా 7 లిఫ్టుల ద్వారా లక్ష్మీదేవపల్లి గుడి నీళ్ళు ఇస్తామని చెప్పి ఇలా 1 ఎకరా కంటే 1 ఎకరకు రాలేదు. అది 20,000 ఎత్తిపోతల పథకం తీసుకుపోయి 50,000 తీసుకుపోయారు, 38,000 కోట్లు ఖర్చు పెట్టారు, 1 చుక్కంట రాలేదు. ఇదొక కథ. ఇలా కాళేశ్వరం కూలిపోయింది, మేడిగడ్డ ఆగమైపోయింది, అన్నారం ఆగమైపోయింది. ఇలా పరిస్థితి ఏంటంటే ప్రజలకు అందరికీ తెలుసు, మేధావులకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. ఇలా కాళేశ్వరం అంతా కమిషమయమైపోయిందని చెప్తే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా పాలమూరు ముద్దుబిడ్డ, కాలి పేలిన బిడ్డ,
కరువు కాటకాలు చూసిన బిడ్డ, రైతులకు ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని దోపిడిని అంతా బయట పెడితే ఆ రోజు పొట్టిగా అబండాలు వేస్తా ఉన్నాడు, ఆరోపణలు చేస్తా ఉన్నాడు అని చెప్పి పారదర్శకంగా ఒక అవినీతి ఏ విధంగా జరిగింది, ఒక లీగల్ కమిషన్ ఏదో ఇష్టానుసారంగా బటగాల్చి విదేశీయుడు కాదు, ఒక మంచి నిబద్ధత కలిగిన ఈ భారతదేశంలో ఒక పీసీ ఘోషలు అంటేనే న్యాయానికి మారిపోయింది. ఎలా పవిత్రంగా రాజ్యాంగాన్ని ఎంత చూస్తారో పీసీ ఘోషలు కూడా అట్లా చూస్తారు ఈ దేశంలో. అటువంటి వాళ్ళను కమిషన్ అపాయింట్మెంట్ చేసి వాళ్ళు ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో కూడా ఎక్కడ కూడా వాళ్ళని అక్రమంగా కేసులు పెట్టడమో అన్యాయం చేయడమో ఎక్కడ ఆలోచన చేయలేదు కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర క్యాబినెట్. కాంగ్రెస్ నైజాం అని కాదు, పారదర్శకంగా ఉండేదే కాంగ్రెస్ పార్టీ నైజాం. తప్పు చేసిన వాళ్ళను నిజమైన ఆధారాలు పట్టుకున్నప్పుడే శిక్షించాలనేదే ఆలోచన. ఇంత టైం కూడా తీసుకున్నది, ఇలా 15 నెలల టైం తీసుకున్నది కూడా అందుకే.